ఎన్డీఏలో బలోపేతం అవ్వాలని ఎన్డీఏలో ఎన్డీఏలో మాట్లాడుకుంటారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్, మీ ఫేవరెట్ యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్డీఏలో ఉన్నారు ఇప్పుడు. ఉమ్. తెలుగు రాష్ట్రాల నుంచి నాకు తెలిసి ఆయన ఒక్కరే ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్డీఏలో. సో పవన్ కళ్యాణ్ గారు యామిని గారు కలిసి క్యాంపెయిన్ చేయబోతున్నారా భారతీయ జనతా పార్టీ కోసం రేపొద్దున? చూడండి, పవన్ కళ్యాణ్ గారు, యామిని గారు అని చెప్పని వ్యక్తులు ఇద్దరు కలిసి పార్టీ క్యాంపెయినింగ్ చేస్తారో చేరనేది పక్కన పెడితే, ఖచ్చితంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన ఇద్దరు కూడా ఎవరినైతే అభ్యర్థులను నిలబెడతారో వారికి మేము మద్దతు ఇచ్చుకుంటూ క్యాంపెయినింగ్ చేస్తాం. తప్పేముంది? ఇప్పుడు మా పొత్తులో ఉన్నాము, కలిసి ఉన్న మిత్రపక్షము. ఎవరినైతే ఇప్పుడు ప్రతి చోట యామినినో లేదంటే ఇంకెవరో నించోరు కదా. ఏ అభ్యర్థినైతే నించుంటున్నారో వాళ్ళకి తప్పకుండా మా మేనిఫెస్టో ఇది, మేము ఇది చేయాలనుకుంటున్నామని వారికి మద్దతుగా క్యాంపెయిన్ చేస్తాం. ఇబ్బంది ఏమో. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు? మీరు అక్కడ గ్రౌండ్లో ఉన్నారు, గ్రౌండ్లో తిరుగుతున్నారు, అక్కడ పనిచేస్తున్నారు గ్రౌండ్లో. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎన్ని మార్కులు వేస్తారు వైసీపీకి? నేను అబ్జర్వేషన్ ఇచ్చి నేను మార్క్స్ ఇచ్చేకంటే ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారని దానిపైన ప్రజలు ఎన్ని మార్కులు మాట్లాడుకుంటాం. ఇస్తారని మీరు అనుకుంటున్నారు? పోనీ అదే అంటే మేము క్షేత్రస్థాయిలో చూస్తున్నటువంటి ప్రజల్ని లేదంటే మనం చూస్తున్న స్పందనను బట్టి చూస్తే దాదాపుగా ఏ రంగం వారు కూడా సంతృప్తికరంగా ఉన్నారని చెప్పని అనిపించట్లేదు. బీజేపీ అధిష్టానం మాత్రమే సంతృప్తిగా ఉన్నట్టుంది. బీజేపీ అధిష్టానానికి ఏం ఫరక్ పడుతుందని, ఏం తేడా పడుతుంది చెప్పండి? ఇప్పుడు అసలు పార్టీల గురించి ఆలోచించేంత, ఒకరు సంతృప్తి చెందేంత టైం మాకు ఎక్కువగా లేదు. బుల్లెట్ పాయింట్స్ చెప్పండి మేడం, ఏంటి అసలు నిజంగా ఎందుకనంటే వైసీపీ ఇప్పుడు ప్రభుత్వం ఇసుక నుంచి మీరు చూసుకోండి, అంటే మామూలు ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన గురించి మాట్లాడుకుందాం. మనం నా వ్యక్తిగతంగా మనం ఎన్నిచ్చుకుంటాం అనేది పక్కన పెడితే, ఒకటి శాంతి భద్రతలు నిజంగానే చాలా అదుపు తప్పాయి. మేమే చాలా సార్లు నేను కూడా మహిళా మోర్చాలో ఉన్నాను. మహిళా కమిషన్, నేషనల్ మహిళా కమిషన్ ని కూడా తీసుకుని రావడం జరిగింది. ఎందుకంటే సీఎం గారి ఇంటి కూతవేత దూరంలోనే ఇప్పటికీ చాలా అసాంఘిక శక్తులు ఉన్నాయి, ఆడపిల్లల పైన అరాచకాలు జరుగుతున్నాయి. దాన్ని ఎంత చేసినా కంట్రోల్ చేయలేకపోతున్నాం. సాక్షాత్తు మొన్న ఈ మధ్య ఎంపీ గారి కుటుంబ సభ్యులే అధికార పార్టీ, రూలింగ్ అధికార పార్టీ ఎంపీ గారు కిడ్నాప్ అయ్యారని చెప్పని. అలాగే ఇంకా హాస్పిటల్లో చూస్తే హాస్పిటల్లోంచి హాస్పిటల్కి వెళ్ళి మరీ ఒక అమ్మాయిని అత్యాచారం చేయడం అనేది, ఇలా రకరకాలుగా చూసుకుంటే అటు మహిళలకి కానీ ప్రతిపక్ష కార్యకర్తల పైన ఈ విధంగా కూడా శాంతి భద్రతలు అంటే ఒకటి అరాచకాలే కాదు. పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకి వచ్చినప్పుడు ఆ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ తరపున నించున్నటువంటి మహిళని చేత్తో కోసేశారు చెయ్యంతా. అలానే ఇంకా చాలా అరచకలు మచ్చకి చెప్తున్నాను. ఇలా ప్రతిపక్షంగానే ఇతర రాజకీయ పక్షాల కార్యకర్తల పైన దాడులు చేయడం దగ్గర నుంచి అక్రమంగా కేసులు బనాయించడం వరకు కూడా ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు ఒకటి పాల్పడుతున్నారు. రెండోది ఉపాధి గురించి ఆలోచించుకుందాం. యువతకి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. నా కనుచూపు మేర, అంటే నాకున్న స్పృహ మేరకు ఇప్పటి వరకు నేనైతే ఒక జాబ్ క్యాలెండర్ కూడా చూడలేదు. సో అలాగే యువత అంటే ఇంకో పక్క పోని ఇండస్ట్రీస్ వస్తున్నాయా, ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ అయినా రావాలి, లేదా ప్రైవేట్ కంపెనీలు ఉంటే అందులో అయినా ఎంప్లాయ్మెంట్ ఉండాలి. సో కానీ ఉపాధి లేదు, అటు కంపెనీ రావట్లేదు, ఇటు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. కాబట్టి యువత కూడా పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్ కి మిగతా ఎక్కడికైనా సరే. అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని తీవ్రంగా దెబ్బతీస్తుంది. మూడోది పారిశ్రామికవేత్తని బెంబేలెత్తిస్తున్నారు. ఎందుకంటే అవినీతి ఎక్కడ చూసినా, మీరు కంపెనీ ఉండాలంటే మాకు ఇంత కప్పం కట్టాల్సిందే అన్నట్టుగా నాయకులు, కింద స్థాయి నాయకుల దగ్గర నుంచి పైన స్థాయి వరకు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఆఖరికి సొంత పార్టీ సర్పంచులు కూడా రోడ్లకు ఎక్కి, మనం మిగతా వాళ్ళ సంగతి సరే సామాన్య ప్రజలు వదిలేద్దాం, ఆఖరికి సొంత పార్టీ సర్పంచులు కూడా బాబో ఇది ఎక్కడ గోల, మా పొట్టకు అంటే మాకు రావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా సర్పంచులకు వేస్తున్నటువంటి నిధులు కూడా వీళ్ళు తీసేసుకొని అంటే గ్రామానికి అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నారనేది వాళ్ళు కూడా రోడ్లకు ఎక్కారు. అలానే ఇప్పుడు చాలా మంది ఏ రంగం వారైనా, వ్యవసాయ రంగం చూడండి, వారికి ఎన్నో హామీలు ఇచ్చారు, ఇంతవరకు అది కూడా నెరవేర్చింది కాదు. మోదీ గారు ఇచ్చి 6,000 కలుపుకొని గొప్పగా నేను 12,000 ఇస్తున్నాను, మోదీ గారు వేసిన తర్వాత బటన్ నొక్కడం కోసం కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ అయితే ఇస్తారు మామూలుగా. ఇక మహిళలకు కూడా అంతే. నేను చాలా చెప్పుకొని వచ్చారు, మద్యపాన నిషేధం దగ్గర నుంచి అసలు అది చాలా పెద్ద టాపిక్ మనకి. అక్కడ నుంచి చూస్తే ఈ రోజున కల్తీ మందు తాగి మద్యపాన నిషేధం అనే ఇష్యూలో గవర్నమెంట్ ఆన్సర్ చెయ్యాలి. అంటే అలవిగాని హామీలు ఇప్పుడు మీరు చూసుకుంటే నవరత్న 9 హామీలను చూసుకుంటే కనుక అలవిగాని హామీలు చాలా ఉన్నాయి అందులో. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన వచ్చే ఇన్కమ్, ఇప్పుడు మనకు వచ్చే ఆదాయం ఏంటి, మనం ఖర్చు పెట్టేది ఏంటి, ఒక ప్లానింగ్ ఉండాలి మామూలుగా. అలాంటిది ఏమీ లేకుండా సరే అధికారంలోకి రావడం కోసమని నవరత్నాలు ఇచ్చారు అనుకుందాం. కానీ ఏం చేస్తున్నారంటే కేవలం సంక్షేమం, ఉచిత పథకాలని చెప్పని ఇటు ఆదాయ మార్గం లేకుండా ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తున్నారు. మీకు ఆదాయం పెంచుకుంటూ మీరు ఇవ్వండి, ప్రజలు బాగుపడడానికి ఎవరిచ్చినా. ఇప్పుడు మీరు చెప్తున్న సమస్యలన్నీ
ఇన్ని సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఉన్నాయి రోడ్ల దగ్గర నుంచి భూ కబ్జా. ఇప్పుడు మీరు చూస్తే నిన్న కూడా ఒకటి నేను నిన్ననే చూసాం. ఏంటి అమరావతి దగ్గర వైకుంఠపురం అని చెప్పని వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసారు అక్కడ. ఎన్నో గ్రామాలని ఆ కొండ అడ్డుపడుతోంది, ఏది వరద ముంపుకు లేకుండా. ఇప్పుడు ఇష్టారాజ్యంగా మైనింగ్ చేసేస్తుంటే అధికారులు ఆర్డీఓని తహసీల్దార్ని అడుగుతుంటే మాకు తెలియదు అంటారు, కానీ ఇంతవరకు వెళ్ళి చూసింది లేదు. నదిలోకి ఏకంగా రోడ్ వేసుకుని లారీలు తీసుకుని మట్టి తోలుకొని పోతున్నారు. అలా ఒక ఉదాహరణ. ఇలాంటివి ఎన్ని కొండలు కరిగిపోయాయో 7 కొండల వాడికి తెలియాలి. అంటే భూ కబ్జా దగ్గర నుంచి ఈ రోజున ఏది చూసినా కూడా ప్రతి దాంట్లో అవినీతి, కబ్జాలు, అరాచకత్వమే ఉందని చెప్పని ప్రజలు అనుకున్నారు. అంటే వారికి ఉపాధి లేదు. చెత్త పన్ను దగ్గర నుంచి ఇంకా ఇంట్లో వేసుకున్న టాయిలెట్ పన్ను కూడా వేశారు కదా, ఎన్ని టాయిలెట్స్ ఉంటే అంత పన్ను అనేసి. సో టాయిలెట్ పన్ను దగ్గర నుంచి, చెత్త పన్ను దగ్గర నుంచి, పెరిగిన కరెంటు ఛార్జీలు కానివ్వండి, ఏదైనా సరే. సో మీరు క్షేత్రస్థాయిలో బాగానే తిరుగుతున్నారు మీరు అయితే. థ్యాంక్ యూ. ఇలా మేము చెప్పుకుంటూ పోతే స్టిక్కర్లకి ఇప్పుడున్నటువంటి సీఎం అయినా, ఇంతకు ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అయినా వీళ్ళు ఎలా తయారంటే చివరిగా మామూలుగా అక్కడికి ఏదో వీళ్ళు ఇంట్లోంచి తీసుకొచ్చి సొమ్ము పెడుతున్నట్టుగా ఒకటి సొంతంగా స్టిక్కర్లు వేసుకున్నారు. ఈయన ఉంటే జగన్ అని అంటారు, ఆయన ఉంటే చంద్రన్ అంటారు, ఇంకోటి ఏదో లేదంటే వీళ్ళ తల్లిదో, తండ్రిదో, అక్కదో, మామదో, వాళ్ళైతే ఇంకా అందరిది మామూలు వేసుకుంటున్నారు తప్పితే ఇది ప్రజల కోసం నిధులు ఎవరిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. మేమే పేర్లు ఇప్పటి వరకు చూసారు. కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక్కదానిపైన మోదీ గారనో, అమిత్ షా ఏదైనా పేరు ఉంటుందా? మామూలుగా ఉండదు. అది ఇప్పుడనే కాదు, వాజ్పేయి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా అదే పద్ధతి. ఏ దానికి పేర్లు పెట్టుకో, ఎందుకంటే ఇది మన సొంత ఆస్తి కాదు, ప్రజలకు కట్టే పన్నులతోటి మనం చేస్తున్నాం. ఇక్కడ ప్రజలను మభ్య పెడుతున్నారు. అలవి కానీ హామీలు ఇచ్చే వాళ్ళు ఒకరైతే కనుక రకరకాల ఇంకో హామీలు ఇచ్చి మభ్య పెట్టే పార్టీ ఇంకొకటి. సో ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారని మీరు చెప్తున్నారు. సో 2 లక్షల కోట్ల రూపాయలు నేను నేరుగా అకౌంట్లో వేసాను, మేము ఎందుకు ఓడిపోతాం అనేది వైసీపీ చెప్తున్నమాట. ఇంపాక్ట్ లేదా? అంటే మనము అందరినీ ఒక గాడిలో చూడలేం. ప్రజలు కూడా ఇప్పుడు కేవలం సంక్షేమ పథకాల ద్వారా మేము ఇలా ప్రభుత్వం ఇచ్చేస్తుంటే మనకి చాలు, కడుపు నిండిపోయింది అని చెప్పి అనుకునే సెట్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఉంటారు. కానీ నిజంగా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు, లేదంటే ఉపాధి లేని వాళ్ళు, ఈ విధమైన పన్నులతోటో రకరకాల అరాచక బారిన పడినటువంటి ప్రజల వర్గాలు కూడా ఉంటాయి కదా, వారు కూడా ఉన్నారు. కాబట్టి అందరూ వీళ్ళు చెప్పగానే 2 లక్షల కోట్లు తీసుకొచ్చి మీరు వేసేసినంత మాత్రాన అందరూ మీకు ఓట్లు వేస్తారని లేదు. ఎందుకంటే గడప గడపకని మనం చూస్తున్నాం. అదే ఉదాహరణ. మనమే సొంతంగా మనం కల్పించి మాట్లాడాల్సిన అవసరం లేదు. గడప గడపకని ఎమ్మెల్యేలు వెళ్తే మహిళలు ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే అంత ఉక్రోషంతో ఉన్నారు, ఒకరిని కొట్టబోతున్నారు కూడా. ఎందుకు మరి మీరు నిజంగా 2 లక్షల కోట్లు పనిచేస్తాననుకుంటే మీకు ఈ రోజున మీ నాయకులకి స్థితి ఎందుకు? కాబట్టి వైకాపా వారు ఆలోచించుకోవాలి. లేక లేక ప్రజలు ఒక్కసారి అన్న మాటకి, ఒక్క ఛాన్స్ అన్న మాటకి 151 సీట్లు ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా మీరు ప్రజల మన్నన పొందడానికని ప్రభుత్వం చేసిందంటే బాగుండేది. ఈ రోజున హిందూ దేవాలయాల పరిస్థితి చూడండి. భూములు, ముఖ్యంగా దేవాలయాల భూములు అయితే 1000 ఎకరాలు కబ్జా అయిపోయాయి. ప్రభుత్వ భూములు అమ్మేసుకుంటున్నారు. కాదండి, ఇది ఎవరు సొమ్ము చెప్పండి? ఎక్కడ 4 రోజులు హడావుడండి. మేము ఇప్పటి వరకు కూడా 200 పైగా వాటిల్లో కూడా దాదాపు నాతో పాటు ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు, హిందూ సోదరులు అందరం కూడా ఈ రోజుకి ఇందాక చెప్పిన ఇన్సిడెంట్ నిన్నదే. మరి మేము ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాం, ఎక్కడ ఎవరిని వదిలేదు. కాకపోతే సామాజిక అంశాలు ఉంటాయి, వాటికి ప్రజల నుంచి కూడా మద్దతు రావాలి. ఉంటే అప్పుడు కరెక్ట్ గా మనం చేయగలుగుతాం. సో ఏంటి ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే మా ముందున్న లక్ష్యం ఒకటే, ఏది బూత్ స్థాయిలో. అంటే కేంద్రంలో ఇప్పటి వరకు కూడా 2 సార్లు అధికారంలోకి రావడానికి, చాలా రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి రావడానికి మాది ఒకటే మంత్రం. ఒకటి, కుల మత ప్రాంత భేదం లేకుండా ఏ పార్టీ అని కానివ్వండి, అసలు మాకు ఆ సంబంధం లేదు, అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా వారికి కావాల్సిన కనీస అవసరాలను తీరుస్తూ, అంత్యోదయ అంటే చిట్ట చివరి ప్రజల వరకు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఒక లక్ష్యంతో పెడతాం. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాం. మిగతా పార్టీలు ఇప్పటివరకు ఏదైనా మేనిఫెస్టో చూడండి, ముస్లింలకు ఇది చేస్తాము, ఓబీసీలకు ఇది చేస్తాము, ఓసీలకు ఇది చేస్తాము, ఎస్సీ వాళ్ళకి ఇది చేస్తాము, ఎస్టీ వాళ్ళకి ఇది, అంటే దళితులకు చేస్తామని కులాల వారిగా విడగొడుతూ ఉంటారు. విడగొట్టి మరి విభజన చేసి మరి పాలిస్తారు. ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ మీరు కేంద్ర మేనిఫెస్టో చూస్తే మహిళలకు ఇది చేస్తాము, రైతులకు ఇది చేస్తాము, యువతకి ఇది చేస్తాము అని అంటారు, గిరిజనులకు ఇది చేస్తాము అని అంటారు. అంటే ఇక్కడ కులాల వారిగా విడదీలా సమూహం లాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ విధంగా మా మేనిఫెస్టో ఉంటుంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి దాని వాళ్ళ అవసరాన్ని అర్థం చేసుకుని మేము పథకాలు ప్రవేశపెట్టాం కదా, అవి ప్రతి బూత్ స్థాయిలోనూ తీసుకుని వెళ్ళాలి. వెళ్తున్నాం ఇప్పుడు. అందుకని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి, ఇంత ముందు నుంచి కూడా ప్రయత్నం జరుగుతుంది. నేను కూడా ఒక బూత్ కమిటీకి, ఇప్పుడు ఎంత రాష్ట్ర స్థాయిలో ఉన్నా కూడా బూత్ స్థాయిలో మేము వెళ్ళి పని చేయాల్సింది చేస్తున్నాం కూడా.